భారతమాత కీర్తి పతాకాన్ని చాటుతూ తిరంగా ర్యాలీ చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తీవ్రవాదం రూపంలో ఎవరు దేశంలో అడుగుపెట్టినా వారికదే చివరి రోజు అని హెచ్చరించారు. జాతి పునర్నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో భారీ తిరంగా ర్యాలీని కూటమి నేతలు నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విజయవాడలో తిరంగా ర్యాలీ సూపర్ సక్సెస్ అయింది. మువ్వన్నెల జెండాను పట్టుకుని పట్టణంలోని ప్రముఖులు, దేశాభిమానులు ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట అడుగులు వేశారు. భారత్పై కన్నేసిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పిన తర్వాత దేశ సమైక్యత, సమగ్రతను చాటి చెప్పేందుకు ఈ తిరంగా ర్యాలీ చేపట్టారు. మరీ ముఖ్యంగా ఉగ్రవాదుల చేతుల్లో హతమైన భారత వీర జవాన్లకు నివాళులర్పించి దేశం కోసం ప్రాణాలర్పించిన వారి దేశభక్తిని కీర్తించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల దూరం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడకుండా జవాబిచ్చామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలకు దేశం సిద్ధమని, ఇదే ప్రపంచంలోని ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలని చంద్రబాబు అన్నారు. పహల్గాం ఘటనలో ఆడబిడ్డల కుంకుమ చెరిపేసిన వాళ్లు ఈ భూమి మీద ఉండకూడదని ఆపరేషన్ సింధూర్ చేపట్టారని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మోడీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. త్రివర్ణ పతాక రూపశిల్పి ఈ ప్రాంతం వారేనని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్కు నివాళులర్పించారు చంద్రబాబు. పాకిస్తాన్ కుట్రలు, కుతంత్రాలు భారతదేశాన్ని ఏం చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వారిని తుదిముట్టించాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పమని చెప్పుకొచ్చారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలను మోడీ తీసుకుంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. ఈ రోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రంలో ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నారు. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొక్కసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరనే భర్తని, కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడిగి చంపేశారు. ఇదెక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో పాకిస్తాన్ వల్ల ఎప్పుడూ ప్రశాంతత చూడలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతుంటే పాకిస్తాన్ చూసి ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే బోర్డర్లో దేశాన్ని కాపాడుతున్న సైనికుల వల్లే అది సాధ్యమవుతుందని తెలిపారు. భారత్ పాక్ యుద్ధంపై విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ దేశమంతటా కూడా తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో తిరంగా ర్యాలీ కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దాయాది పాక్పై విరుచుకుపడ్డారు. మన డెవలప్మెంట్ చూసి పాక్ ఓర్చుకోలేక కుటిల కుతంత్రాలు పన్నుతోందని అన్నారు. మన దేశంలో జరిగిన దాడులన్నింటి వెనకాల పాక్ హస్తం ఉందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాక్ ఉగ్రవాదులకు కర్మాగారంగా మారిందని అన్నారు. కానీ భారత్ మాత్రం పాక్ అన్ని కుయుక్తుల్ని తిప్పికొడుతోందని అన్నారు. మన దేశం జోలికి వస్తే చూస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం
వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ల కుర్రవాడు. ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడలా, సినిమాలు చాంటింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఇక్కడ ఉంది. ఒక మురళీ నాయక్ లాంటి వాడు, 23 ఏళ్ల కుర్రవాడు, పోతే సైనికుడిగా పోవాలి, దేశాన్ని కాపాడుతూ పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ, పట్టణాల్లో భూ వివాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నక్ష అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 10 మున్సిపాలిటీలు ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎంపికయ్యాయి. ఈ 10 మున్సిపాలిటీల్లో మొత్తం 524 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 9.5 లక్షల ఆస్తుల సర్వే చేసి డిజిటలైజేషన్ చేయనున్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ 2047 విజన్ను అనుసరించి సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రి తెలిపారు. గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్లో ల్యాండ్ రికార్డ్ డిజిటలైజేషన్ పై జాతీయ స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రమోహన్, రాష్ట్ర మంత్రి నారాయణతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణాల్లో భూ వివాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నక్ష అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 152 మున్సిపాలిటీల్లో భూముల సర్వే చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 10 మున్సిపాలిటీలు ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎంపికయ్యాయి. ఈ 10 మున్సిపాలిటీల్లో మొత్తం 524 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న 9.5 లక్షల ఆస్తుల సర్వే చేసి డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తవగా మిగిలిన మంగళగిరి, తాడేపల్లి, ఏలూరులో ప్రస్తుతం సర్వే కొనసాగుతుంది. కుప్పం, ఒంగోలు, అనంతపురం మున్సిపాలిటీలో 6,000 ప్రభుత్వ ఆస్తుల రీసర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. 166 రోవర్లలో 158 రోవర్లు ఇప్పటికే సిద్ధంగా ఉండగా సర్వే కోసం 643 వెరిఫికేషన్ బృందాలను ఏర్పాటు చేశారు. నక్షా కార్యక్రమం ద్వారా పట్టణాల్లో పారదర్శకమైన పాలన, సరైన పనుల విధానం, ఆస్తుల వివాదాల నివారణ సాధ్యమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ 2047 విజన్ను అనుసరించి సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. We will take up integration with the existing database such as property tax records. We are expecting the Naksha project will demonstrate improved urban governance, planning and regulations, effective tax management, and also help in reducing legal complications over property. Naksha will also boost real estate development through clear titles and reducing risks in projects. It will also help banks and financial institutions for timely clearness and investment and improve ease of doing business. I would like to assure you that my department is giving high priority for this project to make it successful and will closely be working with all the stakeholders at the state as well as Government of India level. Thanking you one and all. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మే 1వ తేదీన జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతి కిరాతకంగా మహిళను 23 కత్తిపోట్లు పొడిచి హత్య చేసి పరారైన నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. కత్తి, సెల్ ఫోన్ మరియు కారును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ తిలక్ మాట్లాడుతూ కేవీఆర్ కళాశాల వద్ద నివసించే మల్లెల దుర్గా స్రవంతి అనే మహిళతో అచ్చి నరసింహారావు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఆమెపై అనుమానం, ఆర్థిక లావాదేవీలు కారణంగా ఇద్దరి మధ్య ఘర్షణలు తలెత్తడంతో హత్య చేసి పరారయ్యాడని వెల్లడించారు. మే 1వ తేదీన హత్య జరగ్గా వెంటనే దర్యాప్తు ప్రారంభించి చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నామన్నారు. నిందితుడిపై గతంలో 9 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసును ఛేదించిన సిఐ నాయుడు, ఎస్ఐ అభిమన్యు మరియు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. కేవీఆర్ కాలేజ్ పక్కన ఎన్ఎస్పి కెనాల్ రోడ్లో మల్లెల దుర్గా శ్రవంతి అనే మహిళపై సుమారు 21 కత్తిపోట్లలో కత్తితో పొడిసి హత్య చేసిన ముద్దాయి అచ్చి నరసింహారావు ఎలియాస్ పెద్ద బీసీ కాలనీ నందిగామ. ఇతను గత చరిత్ర అంతా అతని మీద సుమారు 9 కేసులు, అవుట్ ఆఫ్ 9 8 కేసెస్ రిపోర్టెడ్ ఇన్ నందిగామ పోలీస్ స్టేషన్. టౌన్ పోలీస్ స్టేషన్లో 8 కేసులు. అలాగే ఒక కేసు తిరుపతి టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కేసు ఒకటి ఉన్నాయి. ఆల్టుగెదర్ 9 కేసులు. చనిపోయిన స్రవంతికి ఇతనికి గత కాలం నుండి ఒక సహజీవనం చేయడము, ఇతన కష్టకాలంలో ఈవిడి ఇతన కేసుల్లో ఇన్వాల్వ్మెంటు, ఆ టైంలో జైలుకి వెళ్ళినప్పుడు ఈ మృతురాలే అతన్ని జైలు పెట్టి బయటికి తీసుకురావడము, ఖర్చులు పెట్టి ఇతన్ని కోర్టు ఖర్చులకి వాటికి అలాగా చేసింది. అయినప్పటికీ అతనికి ఆవిడ మీద అనుమానంతో ఆ రోజు ఇంటికి వెళ్ళి తను ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడని బయటకు పిలిపించి కత్తితో తను కూడా తెచ్చుకున్న కత్తితో ఉంచి ఆవిడ చావుకి కారణం. కడప జిల్లాలో మే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడును ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించాలని తెలుగుదేశం హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22, 23 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో మహానాడు నిర్వహించాలని ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆ పార్టీ నేతలకు సూచనలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ తీర్మానాలను 21వ తేదీలోపు, పార్లమెంటు నియోజకవర్గ తీర్మానాలను ఈ నెల 24వ తేదీలోపు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. కడప గడ్డలో మహానాడు పసుపు పండుగ జరగనుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మహానాడు పండుగకు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో ప్రతినిధుల సభ జరుగుతుందని చెప్పారు. 29వ తేదీ భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది రావచ్చని అంచనా వేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హోటల్స్, కళ్యాణ మండపాలను తీసుకున్నట్లు చెప్పారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవని స్పష్టం చేశారు. 10 నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడు కార్యక్రమాలు జరుగుతాయని శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. 10వ తరగతి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహం అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు జరిగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లాలో 10వ తరగతి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహం అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో 10వ తరగతి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డీఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 6,149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకోసం 30 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరుగుతాయని, ఈ పరీక్షల్లో 1,677 మంది విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. 10వ తరగతి రెగ్యులర్ ఓపెన్ స్కూల్ 10th ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు 59 మంది చీఫ్ సూపరింటెండెంట్లను 7 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని, పొగాకు రేటు తగ్గకుండా వెంటనే గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతుల ఇళ్లలోనూ పొలాల్లోనూ ఎక్కడా పొగాకు నిల్వలు కొనుగోళ్లు జరగకుండా మిగిలిపోకూడదని, తక్షణం కంపెనీలు కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు చేసి అవసరమైతే గోడౌన్లలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని, పొగాకు రేటు తగ్గకుండా వెంటనే గిట్టుబాటు ధర ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే కొనుగోలును ఆపకూడదని, రైతుల దగ్గర ప్రస్తుతం ఉన్న పంట కొనుగోలును వెంటనే జరపాలని స్పష్టం చేశారు. తాను రైతులు, పరిశ్రమలు, సంస్థల యజమానులు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటానని, అలా అని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని చెప్పారు. ఈ విషయాన్ని టెండర్లు దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం తలెత్తిన సంక్షోభాన్ని నివారించకుంటే ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడనని ముఖ్యమంత్రి కొనుగోలుదారులను హెచ్చరించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం ముఖ్యమంత్రి పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం కొనుగోళ్లు, గిట్టుబాటు ధరలపై అధికారులు, ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పొగాకు ధర పతనం కావడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర వచ్చేలా చూసి రైతుల్లో అధికారులు నమ్మకం నింపాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాలని స్పష్టం చేశారు. రైతుల ఇళ్లలోనూ పొలాల్లోనూ ఎక్కడా పొగాకు నిల్వలు కొనుగోలు జరగకుండా మిగిలిపోకూడదని, తక్షణం కంపెనీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి అవసరమైతే గోడౌన్లలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. కొనుగోళ్లు ఏ స్థాయిలో జరుపుతున్నారు, ఎంత మేర ధర చెల్లిస్తున్నారు అనే నివేదిక సోమవారం కల్లా ఇవ్వాలని ఆదేశించారు. రైతుల్లో అసంతృప్తి రావడానికి వీల్లేదని, వారు నష్టపోకూడదని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మిరప పంటను విక్రయించిన రైతుల జాబితాను సిద్ధం చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్కువ ధరకు అమ్మడం ద్వారా రైతులు ఎంతమేర నష్టపోయారనే దానిపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ జాబితాలో దళాలను పూర్తిగా తొలగించి నిజమైన రైతులను మాత్రమే చేర్చాలని స్పష్టం చేశారు. మిర్చి రైతుల్లో పురుగు మందుల వినియోగం తగ్గించేలా, ఎగుమతులకు తగ్గట్టు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఇంకా రైతుల దగ్గర మిగిలి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే సన్న రకాలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు ఇప్పటి వరకు ఈ రబీలో 141,144 మంది రైతుల నుంచి 17.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, వీరికి 3,258 కోట్లు జమ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24 రబీ కాలానికి కేవలం 10.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 49,866 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి 1,103 కోట్లు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పనిచేస్తోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే నిష్పక్షపాతంగా జరిగే ఎలాంటి విచారణకైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడతామని మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. జరుగుతుంది ధరనేంటి, ఇవాళ ప్రభుత్వం వారిది, ప్రభుత్వం మాది కాదు, వాళ్ళది. మేము అడుగుతుంది ఏంటంటే, నీవు ఏ ఎంక్వైరీ చేసుకోండి, కానీ నిజాయితీగా నీతిగా చేయడం ఆలోచన చేయండి. నేనన్న మాట కాదు ఇది, సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు చెప్తున్న మాట, న్యాయస్థానం చెప్తున్న మాట. ఏదో మోటివ్తోనో ఎవరినో హింసించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో అవమానపరచాలనో కార్యక్రమాలు చేస్తే వ్యవస్థ ఒప్పుకోదు, కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఎంక్వైరీ చేయండి, తప్పు జరిగితే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షణ పడతారు. న్యాయంగా ఎంక్వైరీ చేయండి, అంతే. మోటివ్తో మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి నేను అంటున్నాను. మనం చూస్తున్నాం రోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్ని వాంటెడ్లీ చేయాలనే ఉద్దేశం అవుతుంది. అందుకే మరి న్యాయస్థానాలు కూడా ఆ రకంగా వాళ్ళని అభిశయిస్తున్నాయి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగానికి పోరాడడానికి సంబంధం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీ అందరూ రెడ్ బుక్లో అవినీతిపరంలో ఉన్నాయి మీ ఉద్దేశంలో, లేదా మీ అందరూ ఎంక్వైరీకి అయినా, లేదా మా అందరూ భయమన్నా, లేకపోతే ఈ ప్రభుత్వంకి వచ్చి అమ్మమ్మ భయం పడి పారిపోతామని ఏంటి మాటలు, ఏంటి ఎవరన్నారు?
ఎవరన్నారు నిన్న నిన్న మన జగ్గిరెడ్డి గారు వచ్చి మరి చేస్తే అందరు రాలేదా? అందరూ మరి జగ్గిరెడ్డి గారు దయతో రాలేదా? మీరు రాలేదేటో మీ తాలూకా ఛానల్ ఏ ఛానల్ నాకు తెలియదు, కానీ మీ యాజమాన్యం ఏమంటారు రాకపోతే అందరూ వచ్చారు కాడికి. పోరంకి లక్ష్మీపురంలో 15 నెలల చిన్నారి గదిలో బందీ అయిన ఘటనలో ఆటోనగర్ ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే కొల్లి వరుణ్ తేజ అనే 15 నెలల బాబు ఓ గదిలో తలుపులు లోపల నుంచి లాక్ కావడంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆటోనగర్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఫైర్మెన్ వెంకటరత్నం నేతృత్వంలోని బృందం అక్కడకు చేరుకుని తలుపులు తెరిచి బాబును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో బాలుడుకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. సహాయానికి వచ్చిన ఫైర్ సిబ్బందికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ పై శ్రద్ధ వహించండని అధికారులకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజారోగ్యం సిబ్బంది ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని, వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను వివరించాలని అధికారులకు సూచించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు ప్రజారోగ్య విభాగం అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శానిటేషన్ సెక్రటరీలందరూ ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి వర్కర్ల హాజరును చూసుకోవాలని, 3 నెలల కంటే ఎక్కువగా హాజరు కాని వర్కర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు వారి సచివాలయం పరిధిలో గల సెక్రటరీ ప్రతి వీధిలో తిరిగి పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూసుకోవాలని, ఎక్కడ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు సైడ్ డ్రైన్ పరిశుభ్రం చేసేటట్లు చూసుకోవాలని అన్నారు. పట్టణ ప్రణాళిక, అమ్యూనిటీస్ సెక్రటరీలతో సమన్వయం పరుస్తూ సచివాలయం పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరంలోని కాలువల్లో ఎటువంటి వ్యర్థాలు వేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు నిత్యం డోర్ టు డోర్ వ్యర్థాలను సేకరిస్తూ ఇంటి వద్దనే వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను ప్రజలకు అలవాటు చేయాలని అన్నారు. వ్యర్థాల వివిధ రకాలైన తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్ట్పై పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలో బల్క్ వేస్ట్ జనరేటర్స్ అయిన ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.